అందరికీ హాయ్. ఇది ద్రాక్ష చెట్టు. ఈ చెట్టు పెట్టి 3 ఇయర్స్ అయ్యింది. ఇది మొదలు అనమాట. ఇట్లాగా వేలాగా ఇట్లా అల్లిచ్చాము ఇంటి ముందు. ఎక్కువ సెగ కూడా లేకుండా ఉంటుందని ఎండాకాలము అట్లాగా. అందులో చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ కాయలు అయితే మాత్రం ఇట్లా చిన్న చిన్న గుత్తులు వస్తున్నాయి, పెద్దవి రావట్లేదు. చెట్టు మాత్రం అయితే బాగా పెరిగింది. ఇంకా కొంచెం పెరగాలేమోను. కానీ వేగాన్ని చూపిస్తే మొత్తం అల్లుకుంటుంది. ఇట్లా ప్రస్తుతానికైతే ఇట్లా అల్లిచ్చారనమాట. ఇదైతే మాత్రం పన్నీర్ గ్రేప్స్ అంటారు కదా, అది అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా స్వీట్ ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఒకటి వచ్చింది, ఇట్లాగా వచ్చినాయి అన్నమాట. చిన్న చిన్నవిగా ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడు, ఇక్కడ ఒకటి వచ్చింది. అట్లాగా అక్కడక్కడ చిన్న చిన్న గుత్తులు వస్తున్నాయి అనమాట. పెద్ద పెద్దవి అయితే రావట్లేదు. ఇది ఏదో నెలలో కట్ చేయాలి చట్నీ, అది తెలియలేదు. అది చూసి ఈసారి కట్ చేయాలి. అట్లా కొమ్మలు మాత్రం కట్ చేసేస్తే కూడా బాగా వస్తాయేమో చూడాలి. కొమ్మలే ఎక్కువ అయిపోయాయి, అందువల్ల ఏమో తెలియదు. చూడాలి, దాని గురించి సెర్చ్ చేయాలి. తర్వాత ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పొడుగ్గా అల్లుకునేసింది అనమాట. ఇట్లా ఇంటి ముందు ఇట్లా పడేటట్టు చూడడానికైతే చాలా బాగుంది. ఇట్లాగా అల్లిచ్చామన్నమాట. తర్వాత ఇది వచ్చి గోవా జామ్ చెట్టు. ఈ జామ్ చెట్టు వచ్చేసేసి బీట్రూట్ గోవా అంటారు. ఇది చాలా బాగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం నార్మల్ మామూలు జాంకాయ లాగానే ఉంటుంది. ఇది ఫ్లవర్ కూడా వచ్చి పింక్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లాగా చెట్టు అయితే మాత్రం బ్లాక్ ఇట్లాగా పింక్ మిక్స్ అయినట్టు లాగా ఉంటుంది. గ్రీన్ కలర్గా అయితే ఉండదు అనమాట చెట్టు కూడా. ఇది మేము గ్రాస్ తెచ్చాం కదా, కింద అక్కడ వేసాం కదా, ఆ గ్రాస్లో ఉండిందనమాట చిన్న మొలక. అదే ఇంత పెద్దదైంది. అది సపరేట్గా అయితే తెచ్చి కొని వేయలేదు, అట్లాగా వచ్చిందనమాట. గింజతో పెరిగిన జామ చెట్టు అది. ఇది వచ్చి నూరు వరహాలు అంటారు కదా, అది ఫ్లవరు చాలా బాగా పూస్తాయి. ఇవి కూడా ఇట్లా అంటుంటే చేత్తో భలే అనిపిస్తుంది. ఇవి ఇట్లాగా 3-4 కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇది ఈ గ్రాస్ అనమాట. ఈ గ్రాస్ కూడా మేము కొనుక్కొని వచ్చి వేసాము. అక్కడక్కడ పెట్టేస్తే చాలు, ఇట్లాగా అల్లుకునేస్తుంది అనమాట గ్రాసు. ఓకే, థ్యాంక్ యూ.